హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావి కథలు. నేను ఆల్రెడీ కెనడియన్ ఇమిగ్రేషన్ పాలిసీస్‌లో వచ్చిన మేజర్ చేంజెస్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు గాని ఆ వీడియో చూడనట్టయితే ఆ వీడియో చూసేయండి. ఆ వీడియోలో అన్ని స్టూడెంట్‌గా కెనడాకి రావాలనుకుంటున్న వాళ్ళని ఎఫెక్ట్ చేసే ఇమిగ్రేషన్ పాలిసీ చేంజెస్ గురించి చెప్పాను. ఈ వీడియోలో అయితే నేను ఫ్యామిలీస్‌ని ఎవరైతే కెనడాకి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ చేసే పాలిసీ చేంజెస్ గురించి, ఇమిగ్రేషన్ పాలిసీ చేంజెస్ ఏవైతే కెనడా రీసెంట్‌గా చేసిందో, వాటి గురించి ఈ వీడియోలో నేను చేయాలనుకుంటున్నాను. సో, టైమ్ వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రీసెంట్‌గా కెనడాలో చాలా డ్రాస్టిక్ ఇమిగ్రేషన్ పాలిసీ చేంజెస్ వచ్చాయి. అందులో ఫ్యామిలీస్‌ని ఇంపాక్ట్ చేసే వాళ్ళలో ఫస్ట్ వన్ ఏంటంటే, నో మోర్ స్పౌస్ వర్క్ పర్మిట్. అవును. నో మోర్ స్పౌస్ వర్క్ పర్మిట్. ఇంతకుముందు కెనడాలో ఎలా ఉండేదంటే, ఎవరైనా వైఫ్ ఆర్ హస్బెండ్ ఇక్కడికి చదువుకోవడానికొచ్చారనుకోండి, వాళ్ళు ఏ ప్రోగ్రామ్ చదివినా, ఏ కాలేజ్‌లో చదివినా దేంతో కూడా సంబంధం లేకుండా వాళ్ళ పార్ట్నర్‌కి ఇక్కడ ఓపెన్ వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు. ఎంతవరకు అయితే వీళ్ళ స్టడీ ఉందో అప్పుడు ఓపెన్ వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు స్టడీ అయిపోయిన తర్వాత వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్‌లో తెచ్చుకుంటారు కదా! అప్పుడు వాళ్ళకి కూడా వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చేవాళ్ళు. సో దట్ ఎలా అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ వస్తే వాళ్ళ డిపెండెంట్‌గా వాళ్ళ పార్ట్నర్ కూడా వచ్చి ఇక్కడ ఓపెన్ వర్క్ పర్మిట్‌లో జాబ్ చేసుకోవచ్చు. ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఎన్ని అవర్స్ అయినా చేసుకోవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చు. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవనమాట. అలా ఉండేది. సో, అలా చాలామంది వైఫ్స్ ఇక్కడికొచ్చి ఫస్ట్ ఏదైనా ఒక కోర్స్ చదువుతూ హస్బెండ్స్ డిపెండెంట్‌గా వచ్చి వాళ్ళు ఐటీ జాబ్స్ ఆర్ ఎనీ జాబ్స్ వాళ్ళ ఫీల్డ్‌లో వెతుక్కునేవాళ్ళు. బట్ రీసెంట్‌గా కెనడా ఏం చేసిందంటే దీన్ని తీసేసింది. ఇప్పుడేంటంటే కొత్త ఇమిగ్రేషన్ పాలిసీ ప్రకారం ఓన్లీ మీ స్పౌస్ ఐదర్ వైఫ్ అవ్వనియండి, హస్బెండ్ అవ్వనియండి, మీ స్పౌస్ పీహెచ్‌డీ గాని, మాస్టర్స్ గాని అండ్ సమ్ అదర్ ప్రోగ్రామ్స్ పెట్టారు వాళ్ళు. అందులో ఏంటంటే ఎక్కువగా బ్యాచిలర్ ఆఫ్ లా అంటే చాలా గ్రాడ్యుయేషన్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్స్ చేస్తే మాత్రమే వాళ్ళ స్పౌస్‌కి ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు. అది కూడా లిమిట్ పెట్టేస్తాము. అంటే ఇంతమందికే ఇస్తాము ఇయర్‌కి అని లిమిట్ పెట్టేస్తామని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. బట్ అది ఏ డేట్ నుండి ఎఫెక్ట్ అవుతది అనేది వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. అంటే ఈ లిమిట్ అనేదాన్ని వాళ్ళు ఏ డేట్ నుండి ఎఫెక్ట్ అవుతదో అనౌన్స్ చేయలేదు. బట్ నౌ అయితే వాళ్ళేంటంటే మీ స్పౌస్ పీహెచ్‌డీ ఆర్ మాస్టర్స్ ఆర్ సమ్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వాళ్ళు మెన్షన్ చేసిన కోర్సెస్ చదివితే మాత్రమే మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు. లేదంటే ఓపెన్ వర్క్ పర్మిట్ ఇవ్వరు. అది వాళ్ళు రీసెంట్‌గా తీసుకొచ్చిన చేంజ్ అన్నమాట. దీనివల్ల చాలామంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్‌గా వచ్చి ఇక్కడ చాలా మనీ స్పెండ్ చేసి, ఇదంతా అంటే ఒక 2 ఇయర్స్ ఆఫ్ ప్రాసెస్ పార్ట్ టైమ్స్ చేసి, మనీ స్పెండ్ చేసి, ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మేము ప్రయారిటైజ్ చేస్తున్నాము. ఇలా ఏంటంటే చాలామంది వైఫ్స్‌ని ఏదో ఒక కోర్స్ చాలా సింపుల్ కోర్సెస్ కూడా ఉంటాయి ఇక్కడ. బేకింగ్ అనే కోర్స్ కూడా ఒక కోర్స్‌లా ఉంటది. కల్నరీ ఒక కోర్స్. అలా ఎన్విరాన్మెంటల్ సైన్స్ అలా చాలా చిన్న కోర్సెస్ ఉంటాయి. ఈజీ కోర్సెస్ ఉంటాయి. అలాంటి కోర్సెస్‌కి వాళ్ళ వైఫ్స్‌ని పంపించేసి హస్బెండ్స్ అనేవాళ్ళు ఏంటంటే డిపెండెంట్‌గా వచ్చి వాళ్ళు డైరెక్ట్ జాబ్ చేస్తారు. వాళ్ళు ఈ కెనడియన్ ఎకానమీకి ఎటువంటి మనీ కూడా స్పెండ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్‌గా వచ్చారనుకోండి. దగ్గర ఒక 30,00,000 అనేది స్పెండ్ చేస్తాము. అదే వాళ్ళేంటంటే స్పెండ్ చేయకుండా డైరెక్ట్‌గా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. వాళ్ళ వైఫ్స్ ఆర్ హస్బెండ్స్ వల్ల. సో, అందుకోసం అని చెప్పి ఇక్కడ చదువుకొని, ఇక్కడ వర్క్ చేయాలనుకున్న వాళ్ళకి మేము ఇంపార్టెన్స్ ఇస్తాము. అందుకని ఇది తీసేస్తున్నాము అని చెప్పి రీసెంట్‌గా కెనడియన్ గవర్నమెంట్ అయితే ఈ స్పౌస్ వర్క్ పర్మిట్‌ని తీసేసింది. ఓన్లీ ఆహ్, వాళ్ళు చెప్పిన కోర్సెస్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే అది ఇస్తామని చెప్పారనమాట వాళ్ళు. అదైతే వన్ ఆఫ్ ద మేజర్ చేంజ్ అని చెప్తా నేను. చాలా మంది ఫ్యామిలీస్ దీనివల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి. అండ్ రీసెంట్‌గా స్పౌస్ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ అంటే చెప్పా కదా! నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వైఫ్ ఇక్కడికొచ్చారనుకోండి. వచ్చి ఒక సంథింగ్ బేకింగ్ అనే ఒక కోర్స్ చదువుతున్నారనుకోండి. వాళ్ళ హస్బెండ్ డిపెండెంట్‌గా ఇక్కడికొచ్చారనుకోండి. ఈవిడ చదువుతున్నన్ని రోజులు అతను వర్క్ చేసుకోవచ్చు. చదివాక వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ తెచ్చుకుంటారు కదా! వీళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్‌కి కూడా అంటే ఫస్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి వర్క్ పర్మిట్ ఎలా అంటే వీళ్ళు స్టడీ ఎండ్ అయ్యే వరకు అదే వీళ్ళు స్టూడెంట్ పర్మిట్ ఎండ్ అయ్యే వరకు ఇస్తారనమాట. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ వైఫ్‌కొచ్చిన తర్వాత హస్బెండ్ కూడా వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళాలి. ఇంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూల్ ఏంటంటే నాక్ 0, 1, 2, 3 ఈ కేటగరీ జాబ్స్ మీ వైఫ్ అంటే వైఫ్ అనే కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ఎగ్జాంపుల్‌లో వైఫ్ కాబట్టి మీ వైఫ్ చేస్తే అప్పుడు మీరు
మీ హస్బెండ్‌కి వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ అప్లై చేయొచ్చు అని ఉంది. బట్ రీసెంట్‌గా వస్తున్న న్యూస్ ప్రకారం దీన్ని కూడా చేంజ్ చేసేసే అవకాశం ఉంది. నాక్ 0 ఆర్ నాక్ 1 జాబ్స్ చేస్తే మాత్రమే వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ ఇస్తాము మీ పార్ట్నర్‌కి అని చెప్పి అనౌన్స్ చేస్తారు అనే టాక్ కూడా ఉంది. సో, ఎవరైనా ఆల్రెడీ వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ అప్లై చేయకుండా ఉంటే మీ పార్ట్నర్‌కి ఇప్పుడే అప్లై చేసుకుంటే చాలా బెటరు. ముందుగానే చేసుకుంటే, ఈ రూల్ గాని చేంజ్ అయిపోతే ఖచ్చితంగా పార్ట్నర్ గూడా నాక్ 0, నాక్ 1 చేయాల్సొస్తది. ఇంకా సెకండ్ మేజర్ చేంజ్ వచ్చేసి నో మోర్ ఎల్ఎంఐఏ పాయింట్స్. ఎల్ఎంఐఏ అంటే లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక కెనడాలో ఒక ఎంప్లాయర్ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఎవరు ఎంప్లాయీ దొరకలేదు. అప్పుడు ఒక ఫారినర్‌ని నేను హైర్ చేసుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి వర్క్ పర్మిట్ మీద తెచ్చి హైర్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ఎల్ఎంఐఏ అనే ఒకటి ఇస్తారనమాట. దానివల్ల ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 50 పాయింట్స్ ఎక్స్‌ట్రా వస్తాయి. సీఆర్ఎస్ స్కోర్‌లో 50 ఎక్స్‌ట్రా పాయింట్స్ వస్తాయి ఎల్ఎంఐ వల్ల. దాన్నయితే ఇప్పుడు వీళ్ళు తీసేసారు. సో, నో మోర్ అంటే వాళ్ళకి ఇంకా 50 పాయింట్స్ ఎక్స్‌ట్రా వస్తున్నాయి కదా! అలా ఎక్స్‌ట్రా పాయింట్స్ ఏమీ రావు. బట్ వాళ్ళు టెంపరరీ వర్క్ పర్మిట్‌కైతే అప్లై చేసుకోవచ్చు ఎల్ఎంఐతో అండ్ జాబ్ ఆఫర్ ఇచ్చి వాళ్ళని ఇక్కడ తేవచ్చు. బట్ సీఆర్ఎస్ స్కోర్ మాత్రం ఎక్స్‌ట్రా పాయింట్స్ రావు సీఆర్ఎస్ స్కోర్‌లో. ఈ సీఆర్ఎస్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తది పీఆర్ తెచ్చుకోవడంలో. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని మీద నేను వేరే వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సీఆర్ఎస్ స్కోర్ అంటే ఏంటి? ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి అనేది. బట్ బేస్డ్ ఆన్ ద సీఆర్ఎస్ స్కోరే ఇక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అనేది పిక్ అవుతది. సో, ఈ ఎల్ఎంఐఏ పాయింట్స్ ఈ 50 పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ. 50 పాయింట్స్ అంటే అది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి చాలామంది పీఆర్ తెచ్చుకోవడంలో. ఇప్పుడైతే కెనడా రీసెంట్‌గా ఈ ఎల్ఎంఐఏ పాయింట్స్‌ని తీసేసింది. ఇది ఎప్పటి నుంచి ఎఫెక్ట్‌లోకి వస్తదంటే 2025 స్ప్రింగ్ తరువాత ఇంకా నో మోర్ ఎల్ఎంఐఏ ఎక్స్‌ట్రా పాయింట్స్ అనమాట. అసలు ఇది ఎందుకు తీసేసారు అంటున్నారు అంటే వాళ్ళు, దీనిలో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. చాలామంది ఎల్ఎంఐని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారనమాట. డబ్బులిచ్చి ఎల్ఎంఐని కొనుక్కొని ఎందుకు కొనుక్కుంటున్నారు అంటే, ఈ సీఆర్ఎస్ స్కోర్ 50 పాయింట్స్ వస్తదని చెప్పాను కదా! దీనివల్ల పీఆర్ తెచ్చుకోవడం ఈజీ అవుతదని చెప్పి ఎవరికైతే ఇనఫ్ సీఆర్ఎస్ స్కోర్ లేదో వాళ్ళందరూ కూడా డబ్బులిచ్చి ఎల్ఎంఐ కొనుక్కుంటున్నారు. దానివల్ల చాలా ఫ్రాడ్ జరుగుతుంది. అందుకే తీసేస్తున్నాము అనైతే కెనడా అనౌన్స్ చేసింది. సో, నో మోర్ ఎల్ఎంఐ పాయింట్స్. సో, ఎవరైనా ఇంకా ఎల్ఎంఐతో తెచ్చుకోవాలి పీఆర్ అనే నెసెసిటీ ఉన్న వాళ్ళందరూ ముందుగానే జాగ్రత్త పడితే బెటరు. మీరు ముందుగానే స్కోర్ అసలు కెనడా వచ్చే ముందే నన్నడిగితే మీ సీఆర్ఎస్ స్కోర్ ఎంతుంది? ఇక్కడ చదివాక, ఇక్కడ జాబ్ చేశాక మీకు సీఆర్ఎస్ స్కోర్ ఎంతొస్తది? అసలు ఇప్పుడు పీఆర్ ఎంత స్కోర్స్‌కి పిక్ అవుతున్నాయి అనేవి ముందుగానే చూసుకొనొస్తే బెటరు. ఎందుకంటే చాలామంది ఇక్కడికొచ్చాక ఇనఫ్ సీఆర్ఎస్ స్కోర్ లేక సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామందుంటారు. సో, ముందుగానే మీ సీఆర్ఎస్ స్కోర్ కాలిక్యులేట్ చేసుకొని ఎంతుందని చూసుకొని దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ముందు నుండి ట్రై చేస్తే బెటర్ అని చెప్తా నేను. అనదర్ మేజర్ చేంజ్ ఇన్ కెనడియన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ఏంటంటే విజిటర్ వీసా. ఇంతకుముందు కెనడాకి ఎవరైనా విజిటర్‌గా రావాలి అనుకుంటే విజిటర్ వీసా 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్‌కి ఇచ్చేవాళ్ళు. అంటే మీరు ఒకసారి అప్లై చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీకు 10 ఇయర్స్‌కి విజిటర్ వీసా ఇస్తారు. అట్ ఏ టైమ్ అంటే ఒక్కసారి మీరు ఎంటర్ అయిన తర్వాత 6 మంత్స్ కంటిన్యూస్‌గా మీరు కెనడాలో ఉండొచ్చు. ఉండి మళ్ళీ మీరు బయటికెళ్ళి మళ్ళీ రావచ్చనమాట. అలా 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్‌లో ఎవ్రీ టైమ్ 6 మంత్సే ఉండొచ్చు. అలా ఉండేది రూలు. బట్ రీసెంట్‌గా దీన్ని వీళ్ళు చేంజ్ చేసేసారు. చేంజ్ చేసేసి ఇప్పుడేంటంటే 10 ఇయర్స్ ఇవ్వరు అని కాదు. బేస్డ్ ఆన్ ద రీజన్ అంటే మీరు ఏ రీజన్ అయితే చూపించి వీసాకి అప్లై చేస్తున్నారో విజిటర్ వీసాకి, ఆ రీజన్ ప్రకారం ఆఫీసర్‌కి ఎంత ఇవ్వాలి అంటే ఎంత టైమ్ పీరియడ్ మీకు విజిటర్ వీసా ఇవ్వాలి అనిపిస్తే అంత టైమ్ పీరియడ్‌కి మీకు విజిటర్ వీసా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెమినార్ అటెండ్ అవ్వడానికి కెనడా వస్తున్నాను. సో, నాకు విజిటర్ వీసా కావాలి అని అది మీరు రాసారనుకోండి ఎక్స్‌ప్లనేషన్. వాళ్ళు మీకు 6 మంత్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అలా కాదు మేము మల్టిపుల్ టైమ్స్ వస్తాము. మా ఫ్యామిలీ ఉంది. వాళ్ళని రెగ్యులర్‌గా విజిట్ చేయాలనుకుంటున్నాము అంటే 10 ఇయర్స్ ఇచ్చే అవకాశం ఉంటది. అలా బేస్డ్ ఆన్ ద రీజన్ మీరు ఇస్తున్న రీజన్ ఆ విజిటర్ వీసా అప్లై చేసేటప్పుడు మీరు ఎక్స్‌ప్లనేషన్‌లో ఇస్తున్న రీజన్ ప్రకారం వాళ్ళు మీకు నచ్చినంత స్పాన్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా 10 ఇయర్స్ ఇవ్వాలని లేదు. అదైతే కెనడా రీసెంట్‌గా తీసుకొచ్చిన చేంజ్. నన్నడిగితే ఇప్పుడు ఎవరైతే విజిటర్ వీసాలు పెట్టాలనుకుంటున్నారో కొన్ని మంత్స్ వరకు పెట్టకుండా ఉంటే బెటరు. రీసెంట్‌గా రిజెక్షన్ రేట్ అనేది చాలా ఎక్కువుంది విజిటర్ వీసాలో. సో, కొన్ని మంత్స్ పెట్టకుండా ఉంటే చాలా బెటర్ అని చెప్తాను నేను. అండ్ ఇంకొకటేంటంటే ఇదెందుకు తీసేసారు? అసలు విజిటర్ వీసా 10 ఇయర్స్ ఇస్తే వాళ్ళకొచ్చే నష్టం ఏంటి అంటే, ఇప్పుడేమవుతుందంటే చాలామంది వర్క్ పర్మిట్ ఎక్స్‌టెన్షన్ అదే
మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ 3 ఇయర్స్ ఇస్తున్నారు కదా! ఇక్కడ స్టూడెంట్‌గా చదివిన తర్వాత చాలామంది ఆ వర్క్ పర్మిట్ అయిపోయినా కూడా వాళ్ళ కంట్రీకి వాళ్ళు బ్యాక్ అవ్వట్లేదు. వాళ్ళ కంట్రీకెళ్ళకుండా ఇక్కడ ఉండిపోతున్నారు. అలా ఇల్లీగల్‌గా ఉండిపోతున్నారనమాట. ఇలా విజిటర్ వీసా 10 ఇయర్స్ ఇవ్వడం వల్ల వీళ్ళేం చేస్తున్నారంటే 10 ఇయర్స్‌కి విజిటర్ వీసా తీసుకుంటారు. తీసుకొని ఇండియా వెళ్ళకుండా ఉండిపోతారు. ఈ విజిటర్ వీసా మీద 6 మంత్స్ ఉండొచ్చు కదా! 6 మంత్స్ ఉండి 6 మంత్స్‌కి ఒకసారి బోర్డర్ క్రాస్ చేస్తారు. మళ్ళీ రిటర్న్ కంట్రీలోకొచ్చేస్తారు. ఇలా ఇల్లీగల్‌గా ఉంటూ లీగల్‌గా చూపించుకుంటున్నారనమాట. సో, దీనివల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి కెనడా అయితే విజిటర్ వీసా స్పాన్ ఖచ్చితంగా 10 ఇయర్స్ ఇవ్వాలి అంటే ఆటోమేటిక్‌గా అందరికి 10 ఇయర్స్ వచ్చేది. ఇప్పుడు దాన్నయితే తీసేసింది. సో, ఇవైతే రీసెంట్‌గా కెనడియన్ ఇమిగ్రేషన్‌లో వచ్చిన చేంజెస్. దీనివల్ల ఫ్యామిలీస్ చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. సో, ఈ చేంజెస్ అన్నిటిని ముందుగానే మంచిగా కాలిక్యులేట్ చేసుకొని దీనివల్ల మనం ఎఫెక్ట్ అవుతున్నామా? లేదా? ఏం చేస్తే బెటర్ అని చెప్పి ముందుగానే డిసైడ్ అయ్యి కెనడా వస్తే బెటర్. ఆల్రెడీ కెనడాలోనే ఉంటే ఏం చేస్తే బెటర్ అని చూసుకుంటే చాలా మంచిది అని చెప్తా నేను. సో, దట్స్ ఇట్ గైస్. మీకు ఇంకా ఏమైనా కెనడియన్ ఇమిగ్రేషన్ మీద గానీ, లేదా రీసెంట్‌గా జరిగిన ఈ చేంజెస్‌లో గానీ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినైట్‌లీ ఐ విల్ ఆన్సర్ చేస్తాను. తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ చేస్తే మంచిది. ఈ పర్టిక్యులర్ దాని మీద మాకు చాలా డౌట్ ఉంది. దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియో చేయండి అని మీకేమైనా కావాలి అంటే టాపిక్స్ కూడా సజెస్ట్ చేయండి. నేను వాటి మీద ఖచ్చితంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కావి కథలు. బాయ్.